విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ముఖ్య అతిథిగా హాజరై వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. వాలంటీర్ల సేవలు గుర్తించి వారికి సేవా పురస్కారాలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీలు సారకి ఈశ్వర్రావు, పొట్టంగి దుర్గా, మండల పార్టీ అధ్యక్షులు రాయిపిల్లి రామారావు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వారి వివరాలు, ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అవి తీసుకొని అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఇల్లు కావచ్చు, ఇల్లు అర్హతకి ఇల్లు వస్తుంది, పెన్షన్ కాకపోతే పెన్షన్, రేషన్ కార్డు, అమ్మఒడి పథకం, వైఎస్ఆర్ చేయూత, రైతు భరోసా, సేదోడు, జగన్ తోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఇలా పథకాలు చెప్పకపోతుంటే 33 పథకాలు ఉన్నాయి. ఎన్ని పథకాలు ఎప్పుడైనా పెట్టారా? వచ్చినప్పుడల్లే ఒక్క మెరుగునికి మెరుగుతుంటారు తెలుగుదేశం నాయకులు. మా పథకాలు తీసాడు జగన్, మా పథకాలు తీసాడు జగన్. ఏ పథకాలు తీసాం? మీరేం చేశారు? మీరేం చేశారని అడుగుతున్నాను. పథకాలు తీసారని చేయడానికి మీరు లంచం లేకుండా ఇల్లు ఇచ్చారా ఎవరికైనా? మీరు లంచం లేకుండా మీ జన్మభూమి కంపెనీ ఇల్లు పట్టా ఎవరికైనా ఇచ్చారా అడుగుతున్నాను. ఇల్లు ఇవ్వాలంటే జన్మభూమి కంపెనీకి లంచం ఇవ్వాలి, ఇల్లు పట్టా ఇవ్వాలంటే జన్మభూమి కంపెనీకి లంచం ఇవ్వాలి, ఇల్లు లోన్ ఇవ్వాలంటే జన్మభూమి కంపెనీకి లంచం ఇవ్వాలి, ఇల్లు బిల్లు ఇవ్వాలంటే జన్మభూమి కంపెనీకి లంచం ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కంపెనీకి లంచం ఇవ్వాలి, మీకు రేషన్ కార్డు ఇవ్వాలంటే జన్మభూమి కంపెనీకి లంచం ఇవ్వాలి. ఈ 4 కదా ఇచ్చారు. ఏమి ఇచ్చారు మీరు? ఎన్ని పథకాలు మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను నేను. ఎన్ని పథకాలు మీరు ఇచ్చారని అడుగుతున్నా. రైతు భరోసా మీరు ఇచ్చారా? అమ్మఒడి మీరు ఇచ్చారా? వైఎస్ఆర్ చేయూత మీరు ఇచ్చారా? అబద్ధపు హామీ ఇచ్చిన వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణాలు మీరు ఇచ్చారా? మీరేది ఇవ్వలేదు. ఓకేనా? ఫోటో ఓకే, తర్వాత చెప్పనవసరం అండి.